ఇక ఇంద్రకీలాద్రిపై ఉగాది శోభ సంతరించుకుంది. శక్తికి ప్రతీకగా నిలిచి కనకదుర్గమ్మ తల్లి దివ్య సన్నిధి ఉగాది శోభతో అలరారుతోంది. అమ్మవారికి ఈ రోజు ఉగాది సందర్భంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేక పూజ నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించి తరించేందుకు భక్తులు బారుతీరారు. ఈ రోజు సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఓవర్ టు యు. శీల, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు విశ్వసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులతోటి అమ్మవారి నామస్మరణతోటి మారుమ్రోగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి సైతం అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అయితే ఈరోజు ఉగాది సందర్భంగా అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్నపనాభిషేకం అనంతరం దర్శనం ప్రారంభమవుతుంది. అయితే 9 గంటల వరకు కూడా ఈ స్నపనాభిషేకం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దర్శనం అనేది అధికారులు ముందుగా నిలిపివేసినప్పటికీ కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తులను రద్దీ దృష్టిలో ఉంచుకొని 300 రూపాయలు అలాగే 100 రూపాయల క్యూ లైన్ని కూడా అధికారులు ఏదైతే దర్శనాలు ప్రారంభించారు. ఒకవైపు స్నపనాభిషేకం జరుగుతుండగానే అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 500 రూపాయలకి సంబంధించినటువంటి టికెట్లు ఏదైతే ఉంటుందో అంతరాలయ దర్శనం ప్రస్తుతం అయితే 9 గంటల వరకు కూడా నిలుపుదల చేశామని అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే ఉగాది సందర్భంగా ఈరోజు జరిగేటువంటి పంచాంగ శ్రవణం ఏదైతే ఉంటుందో మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఎక్కడైతే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈరోజు ఉగాది మొదటి సంవత్సరం, తెలుగు సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో సాయంత్రం వరకు కూడా ఇలాగే రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్ పైన నుంచి కూడా వెహికల్స్ అనేవి అలౌ చేయకుండా ఎక్కడైతే లిఫ్ట్ మార్గం వైపు నుంచి అలౌ చేస్తూ ఉన్నారు. అలాగే వెహికల్స్ 4 వీలర్స్ అన్నీ కూడా కిందనే పార్క్ చేసుకుని పైకి రావాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేపడుతూ ఉన్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులంతా కూడా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేంత వరకు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే లోపల అంతరాలయం అంతా కూడా అమ్మవారికి పండుగ శోభను తలపించే విధంగా ప్రత్యేకమైనటువంటి అలంకరణ అనేది చేపట్టడం జరిగింది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు. ఈరోజు మధ్యాహ్నం జరిగేటువంటి పంచాంగ శ్రవణానికి సంబంధించి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాస్ శర్మ పంచాంగ శ్రవణం చేస్తారు. అలాగే సాయంత్రం 6 గంటలకు మహామండపం నుంచి వెండి రథోత్సవం ప్రారంభమవుతుంది. వెండి రథోత్సవం ఏదైతే బ్రాహ్మణ వీధి మీదుగా 1 టౌన్ పురవీధులన్నీ కూడా తిరిగి అక్కడి నుంచి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో భక్తులు పూజలు అందుకునేందుకు దేవస్థానం ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. అలాగే సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో కార్యక్రమానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి రథోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తంగా ఉగాది శోభతోటి ఇంద్రకీలాద్రి భక్తులతోటి కిటకిటలాడుతోంది. శీల, థ్యాంక్ యూ కాంతి.